హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలికి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ అండ్ అడ్వాన్స్ న్యూ ఇయర్. అండ్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ టాపిక్ చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అసలు షేర్ మార్కెట్ అండ్ డెప్ట్ మార్కెట్, దాన్ని మనీ మార్కెట్ అంటారు. అసలు అది దేశానికి అవసరమా, అంటే ఒక ఎకానమీకి అది అవసరమా లేదా అనేది నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయకున్న పాయింట్స్: మనీ మార్కెట్ అంటే డెప్ట్ మార్కెట్ అంటే ఏంటి, అంటే షార్ట్ టర్మ్ డెప్ట్ అంటే ఏంది, లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక అప్పు అంటే ఏంది, షేర్ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంది, దేశ పురోగతికి మార్కెట్ అవసరమా. ఓకేనా, ఇవన్నీ చెప్పుకుంటూ పోతాను ఫ్రెండ్స్. లాస్ట్కి నేను కన్క్లూజన్ ఇస్తాను, అసలు అవసరమా లేదా, ఎటువంటి పరిస్థితుల్లో అవసరం, ఎటువంటి పరిస్థితుల్లో అవసరం లేదు అనేది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనీ మార్కెట్స్ అంటే షేర్ మార్కెట్ అంటే ఏంటి. షేర్ మార్కెట్ అంటే ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, అంటే కొత్తగా షేర్లు మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు వాటిని కొంటాము, అమ్ముతాము. అది మార్కెట్ షేర్ యొక్క ప్రైస్ అనేది డిమాండ్ సప్లై పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎవరైతే కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టినప్పుడు ఐపీఓ ద్వారా వస్తుంది, స్టార్టప్ కంపెనీ పెట్టి అది మంచిగా ప్రాఫిట్ తీసుకొని వచ్చి ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయినప్పుడు ఆల్రెడీ అందులో స్టార్టప్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అవుట్ అయిపోతారు. దాని ద్వారా మనకు ఐపీఓ మార్కెట్లోకి వస్తుంది. డిఫరెంట్గా ఆ విధంగా ఏంటంటే మార్కెట్లోకి కంపెనీ అనేది లిస్ట్ అవుతుంది. కానీ మనీ మార్కెట్ అంటే డెప్ట్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి డబ్బులు అవసరం ఉన్నాయి, అది కంపెనీ లిస్టెడ్ అని కావచ్చు, లేకుంటే నాన్ లిస్టెడ్ కంపెనీ అనే కావచ్చు. కానీ దానికి డే టు డే ఆపరేషన్ చేయడానికి కానీ, లేకుంటే ఏదైనా కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ, ఆపరేషనల్ ఎక్స్పెన్షన్ అంటే ఒక ఏదైనా వర్క్ చేయడానికి కానీ క్యాపిటల్ అనేది, మనీ అనేది చాలా అవసరం వస్తుంది. ఈ మనీ అనేది లెస్ దెన్ 364 days అంటే 1 year కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే స్వల్పకాలిక, అంటే షార్ట్ టర్మ్ డెప్ట్ అంటారు, అంటే స్వల్పకాలిక అప్పు. ఈ స్వల్పకాలిక అప్పు అనేది ప్రతి వాళ్ళకి అవసరం వస్తుంది. టీ బిల్ అంటే ట్రెజరీ బిల్స్ అంటారు. ఆ ట్రెజరీ బిల్స్ అంటే గవర్నమెంట్కు అవసరం వస్తుంది, ఎందుకంటే శాలరీ పేమెంట్ చేసినప్పుడు కానీ, సపోజ్ మనీ ట్యాక్స్ కలెక్షన్స్ తొందరగా ట్రెజరీకి రాలేదు కాబట్టి ఆ విత్ ఇన్ టైం పీరియడ్లో మనకు శాలరీస్కి ఇట్లా ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఏంటంటే టీ బిల్స్ ఉంటుంది. టీ బిల్స్లో ఏంటంటే టీ బిల్స్లో కూపన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే దాని సైజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మినిమం ఒక టీ బిల్ కొనాలంటే దానికి ఒక 10,000 రూపీస్ అట్లా ఉంటుంది. కాబట్టి ఒక నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇందులో కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ వీటిలో ఇన్వెస్ట్ చేయడానికే కొంచెం అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆర్టీజీ అకౌంట్, రిటైల్ అకౌంట్ ఉంటుంది, ఆర్టీజీ అకౌంట్. అది ఏంటంటే అది అంత ఈజీగా ఎవరు ఓపెన్ చేయడానికి రాదు, ఎందుకంటే సైజ్ అంటే కూపన్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ కమర్షియల్ పేపర్స్ అనేవి ఏంటంటే కార్పొరేషన్స్ ఇష్యూ చేస్తాయి. ఏదంటే పబ్లిక్ కంపెనీ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ కంపెనీ కావచ్చు, వాళ్ళ యొక్క అవసరాలకు అనుకూలంగా విత్ ఇన్ 1 year లోపల డబ్బులు అవసరం వస్తాయి కాబట్టి కార్పొరేషన్ ఇష్యూ చేస్తుంది. ఈ కార్పొరేట్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు బాండ్స్ అమ్మి, అంటే ఆ పేపర్స్, కమర్షియల్ ఆ పేపర్స్ అమ్మి వాళ్ళు మనీ తీసుకుంటారు. కానీ రిటర్న్గా దానికి ఏంటంటే ఇంట్రెస్ట్ విత్ ఇన్ 1 year లోపల ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని ఇస్తుంటారు. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ దీన్ని సిడీస్ అంటారు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఏంటంటే ఇవి బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. ఎందుకంటే జస్ట్ లైక్ టర్మ్ డిపాజిట్స్ అంటే 1 year లోపు, లేకుంటే 3 months, 6 months ఇవి ఏంటంటే బ్యాంకులు ఇష్యూ చేస్తాయి. ఇదేంటంటే మనం ఒకవేళ మంచిగా ఇంట్రెస్ట్ రేట్ మంచిగా ఉంటే మనం కూడా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ రీపర్చేస్ అగ్రిమెంట్ అంటే కొన్ని కంపెనీలు ఎక్కువగా అవసరం ఉంటే క్యాపిటల్ ఎక్కువ రేస్ చేస్తాయి. ఆ రేస్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ బాండ్స్ మళ్ళీ తిరిగి వాళ్ళే ఉంటారు. అట్లాంటిది ఏమంటే వాటికి కూడా టైం పీరియడ్ ఉంటుంది. విత్ ఇన్ 1 year లోపల వాళ్ళు పేమెంట్ మనం అమ్ముతారు, తర్వాత మళ్ళీ తిరిగి కొంటారు. ఆ మధ్యలో ఒకవేళ మనకు దానికి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు పేమెంట్ చేస్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్లో అవసరం మనీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాటికి కూడా బాండ్స్ ఉంటాయి. కానీ ఏంటంటే అక్కడ వాటిని షేర్ మార్కెట్లో ఇష్యూ చేస్తారు. దాన్ని ఏమంటారంటే డిబెంచర్స్ అంటారు. ఈ డిబెంచర్స్ అనేవి డిపెండ్స్ అపాన్ మనకి ఏంటంటే సెక్యూర్డా అన్సెక్యూర్డా. సపోజ్ డిబెంచర్స్ బాండ్స్ అన్న ఒకటే. ఈ బాండ్స్ ఇష్యూ చేసి, ఒకవేళ వాళ్ళు ఇష్యూ చేసి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం చేయాలంటే, క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం చేస్తే వాటిని ఏమంటారంటే సెక్యూర్డ్, అంటే ఒక అసెట్ బ్యాక్డ్ డిబెంచర్స్ అంటే సెక్యూర్డ్ అంటారు. ఈ సెక్యూర్డ్ ఉన్నవి ఏంటంటే ఈ బాండ్స్కు రేటింగ్ ఉంటుంది, అంటే రేటింగ్ ఏజెన్సీ ఉంటాయి, క్రిసిల్ కానీ, కేర్ కానీ, ఫిచ్ కానీ, ఈ రేటింగ్ ఏజెన్సీ ఉంటాయి. వాటి రేటింగ్ మంచి రేటింగ్ ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ, మన ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ కానీ, లేకుంటే డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ,
లేకుంటే నార్మల్ హెచ్ఎన్ఏస్ కానీ మనం వాళ్ళు కొంటారు ఈ డిబెంచర్స్ని. ఈ డిబెంచర్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కన్వర్టబుల్ డిబెంచర్స్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే వాళ్ళు సమ్ మార్కెట్లో ఆల్రెడీ ఆ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అయింది, వాళ్ళు షేర్లు ఇష్యూ అంటే డిబెంచర్స్ ఇష్యూ చేస్తారు, బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఈ వీటికి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఒక 2 years తర్వాత వాడిని షేర్గా కన్వర్ట్ చేస్తామంటారు. సపోజ్ ₹100 షేర్ ప్రైస్ ఉంటే వాళ్ళు ఇప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేస్తారు, సపోజ్ ఒక ₹40 ఇష్యూ చేస్తారు. ₹40 ఇష్యూ చేసి నెక్స్ట్ 2 years లోపల మేము దాన్ని మార్కెట్లో మళ్ళీ లిస్ట్ చేస్తామంటారు. అంటే ఈ డిబెంచర్స్ అంటే ఈ బాండ్స్ని మళ్ళీ కన్వర్ట్ చేసి షేర్లుగా కన్వర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ కంపెనీ యొక్క ఫండమెంటల్ మంచిగా ఉంటే ఇట్లా ఒకవేళ చాలామంది ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ను కొనుక్కుంటారు. వీటికి ఏంటంటే ఇంట్రెస్ట్ రాదు, కానీ ఇవి కన్వర్ట్ అవుతాయి. ఒక 3 years, 2 years తర్వాత 3 years తర్వాత టైం పీరియడ్ స్పెసిఫిక్ ఉంటుంది. ఆ 2 years తర్వాత షేర్ మార్కెట్లోకి వచ్చి అది లిస్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే క్యాపిటల్ అప్రిషియేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఒకవేళ కంపెనీ ఇట్లా మంచిగా ఉంటే మాత్రం ఆ షేర్ ప్రైస్ సపోజ్ ₹100 షేర్ ఒక 5-6 years సపోజ్ 400-300 పోయిందంటే మనకి ఎట్లా అంటే 3 to 4 times విత్ ఇన్ 4 yearsలో అవుతుంది. కాబట్టి కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేది చాలా తక్కువ కంపెనీ ఇష్యూ చేస్తాయి. ఆ ఇష్యూ చేయాలంటే ఫండమెంటల్ రీజన్ ఉండాలి. వాటికి ఎందుకు వేశారు, కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేసినా వాటిని చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో కన్వర్టబుల్ డిబెంచర్స్ చాలా తక్కువ ఇస్తారు. ఓకేనా. అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో చాలా క్యాపిటల్ అప్రిషియేషన్ జరుగుతుంది. ఒకవేళ వీలైతే వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా డివిడెండ్ ఇష్యూ చేసినప్పుడు మనకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో ఏంటంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో ఇందులో ఏంటంటే ఒకటి సెక్యూర్డ్, ఒకటి అన్సెక్యూర్డ్. సెక్యూర్డ్ అంటే సపోజ్ మనకు మనీ అనేది ఒక అసెట్ కోసం తీసుకున్నారు, అంటే ఒక అసెట్ బిల్డ్ చేయడానికి తీసుకుంటారు. సపోజ్ ఒక ప్లాంట్ కొనడానికి తీసుకుంటారు. ఒక ప్లాంట్ కొనడానికి లేకుంటే ఒక ప్రాపర్టీని కొని అందులో ప్లాంట్ చేసి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏంటంటే సెక్యూర్డ్ అన్నట్టు. అంటే సెక్యూర్డ్ బ్యాక్డ్ బై అసెట్. అలాంటప్పుడు ఏమైందంటే వీటికి రేటింగ్ చాలా మంచిగా ఉంటుంది. అంటే క్రిసిల్ AAA రేటింగ్ కానీ, కేర్ రేటింగ్ AAA, AA రేటింగ్ కానీ, AAA రేటింగ్ అని ఉంటుంది. ఆ రేటింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది రీసెంట్గా చాలామంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా వరకు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి సెక్యూర్డ్ డిబెంచర్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఆ సెక్యూర్డ్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకు పోయే క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది, అంటే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, కానీ చెప్పలేము. ఎందుకంటే రీసెంట్గా ఒకసారి మన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా ఒకసారి లాస్ అయింది, అంటే క్యాపిటల్ రాలేదు చాలామందికి. కాబట్టి ఏంటంటే సెక్యూర్డ్లో కూడా కొన్నిసార్లు అవకాశాలు పోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇవి సెక్యూర్డ్ అంటే బ్యాక్డ్ బై అసెట్. అంటే నాన్ సెక్యూర్డ్కి ఏంటంటే వీటికి రేటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే A- లేకుంటే B- లేకుంటే B, C ఉంటుంది. C కంటే తక్కువ పోతే మాత్రం మంచిది కాదు, అది మనకు క్యాపిటల్ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నాన్ సెక్యూర్డ్ డిబెంచర్స్కు ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే కూపన్ రేట్ అంటారు. ఆ కూపన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఎగ్జైట్ అయిపోయి మంచిగా ఉంటుందని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు అది పోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంటారు డిబెంచర్స్కు. అది క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు. దానికి టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల వాళ్ళు ఇష్యూ చేస్తూనే ఉంటారు. ఈ సెక్యూర్డ్ కానీ నాన్ సెక్యూర్డ్ కానీ ఇవి షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతుంటుంది ఎక్కువ. కాబట్టి షేర్ మార్కెట్లో మన డెప్ట్ మార్కెట్ కూడా ఒకటి ఉంది అందులో. ఓకేనా. ఇది దాన్నే డెప్ట్ మార్కెట్ని మనీ మార్కెట్ కూడా అంటారు. ఇవి కూడా షేర్ లాగానే వాల్యూస్ వ్యారీ అవుతుంటాయి. ఫేస్ వాల్యూ సపోజ్ ₹1000 ఒక డిబెంచర్ ఉంటే ఆ ₹1000 నుంచి ఒకసారి 800 రావచ్చు, 900 రావచ్చు, 1100 కావచ్చు, 1300 కూడా అవ్వచ్చు. ఇవేంటంటే దీనికి టైం పీరియడ్ ఉంటుంది. సపోజ్ 5 years, 10 years, 6 years, 7 years. ఈ టైంలో ఏంటంటే ఎవరైతే ఇష్యూ చేస్తారో, సపోజ్ మోతిలాల్ ఫైనాన్స్ ఉంది, లేకుంటే మన మంచి కంపెనీలు సపోజ్ HPCL కానీ, IOCL కానీ, ONGC కానీ, విప్రో కానీ ఇలాంటి కంపెనీస్ ఇష్యూ చేసినప్పుడు ఈ కంపెనీస్ ఇష్యూ చేసి వాళ్ళు ఎవ్రీ క్వార్టర్లీ కానీ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తుంటారు. ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తారు కాబట్టి వీటి యొక్క డిబెంచర్స్ అనేది ఒక్కోసారి ఇంట్రెస్ట్ పేమెంట్ దగ్గర వచ్చినప్పుడు డిబెంచర్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇస్తుంటారు. అండ్ రేటింగ్స్ డిపెండ్స్ అపాన్ ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అండ్ ఆ కంపెనీకి ఉన్న అథెంటిసిటీ, అంటే ఏ విధంగా వాళ్ళు యూజ్ చేస్తారు క్యాపిటల్ అనేది ఉంటుంది. అంటే వీటి యొక్క రిపోర్ట్స్ మనకు రేటింగ్ ఏజెన్సీస్
మనకు రిపోర్ట్స్ కూడా ఇష్యూ చేస్తాయి. ఒక కంపెనీ సపోజ్ లిస్టెడ్ కంపెనీ అయితే అది షేర్ మార్కెట్ లిస్ట్ అయి ఉంటే దానికి ఫైలింగ్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ఎన్ఎస్సీలో కానీ బీఎస్సీలో కానీ సైట్లో కానీ వాళ్ళకు మనకు ఈ కంపెనీ తరఫున లిస్టింగ్ అనేది మనకు ఫైలింగ్లో మనకు కనిపిస్తుంది రేటింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మనీ మార్కెట్ అయినా డెబ్ట్ మార్కెట్ అయినా డైరెక్ట్ క్యాష్ మార్కెట్ అనేది మంది కోసము. అండ్ స్వల్పకాలిక అప్పు అంటే ఏంటంటే డే టు డే ఆపరేషన్స్ కోసం తీసుకుంటారు, అందులో టీ బిల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీర్ఘకాలిక అప్పు అంటే డిబెంచర్స్, మనం మంచిగా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ షేర్ మార్కెట్లో ఏంటంటే నేను ఫస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. షేర్ మార్కెట్ ఏంటంటే ఇది కూడా ఒక క్యాపిటల్ మార్కెటే. ఇక్కడ కూడా ఏంటంటే మనీ రేజ్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి షేర్ మార్కెట్కు డెబ్ట్ మార్కెట్ తేడా ఏంటంటే డెబ్ట్ మార్కెట్లో ఏంటంటే మనం ఎప్పుడైతే వాళ్ళు ఇష్యూ చేస్తారో వాళ్ళు మనకు మనీ బ్యాక్ ఇవ్వాల్సింది. డెబ్ట్ మార్కెట్లో మనీ అనేది బ్యాక్ ఇవ్వాల్సింది. యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకు ఇచ్చిన క్యాపిటల్ ప్రిన్సిపల్ మాత్రం వాళ్ళ బ్యాక్ మనకు తీసుకురావాలి. డెబ్ట్ మార్కెట్లో ఏంటంటే క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ మనం తిరిగి మనకు ఇన్వెస్టర్కి ఇవ్వాలి. షేర్ మార్కెట్లో ఏంటంటే షేర్ మార్కెట్లో ఇక్కడ క్యాపిటల్ తీసుకుంటారు, అంటే త్రూ ఐపీఓ ద్వారా కానీ లేకుంటే ఐపీఓ ద్వారా కానీ రైట్ ఇష్యూస్ కానీ, అంటే వీటి గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. వీటి ద్వారా వీళ్ళు క్యాపిటల్ తీసుకుంటారు కంపెనీ. కానీ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ తీసుకుంటారు కానీ మనకు తిరిగి క్యాపిటల్ ఇవ్వరు, అంటే కంపెనీ తిరిగి ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డెబ్ట్ మార్కెట్లో నో రిస్క్, అంటే వెరీ లిటిల్ రిస్క్. ఇక్కడ ఏంటంటే వెరీ లెస్ ఛాన్స్, కానీ ఇక్కడ రిస్కీ, ఎందుకంటే నువ్వు పెట్టిన డబ్బులు రావు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ కంపెనీ యొక్క ఫండమెంటల్ సరిగ్గా లేకుంటే మాత్రం అది ఆ షేర్ ప్రైస్ తగ్గుతుంది. అంటే 100 రూపాయలకి షేర్ ప్రైస్ ఒక 50 రూపీస్కి 40 రూపీస్కి పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది వెరీ రిస్కీ. కాబట్టి షేర్ మార్కెట్తో కంపేర్ చేస్తే డెబ్ట్ మార్కెట్ అనేది సేఫ్. అండ్ ఇది కంప్లీట్గా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కానీ మనీ ట్రాన్సాక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ది కంపెనీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ అవసరం లేదు కంపెనీకి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రీ డిటర్మైన్ కండిషన్స్లో, అంటే వాళ్ళు ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు, ప్లస్ మనకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అనేది మనకు తిరిగి బ్యాక్ మనకు తిరిగిస్తారు ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ వాళ్ళు టైంలో. అండ్ షేర్ మార్కెట్ కానీ ఈ డెబ్ట్ మార్కెట్ కానీ ఒక కంట్రీకి అవసరమా అంటే ఏదైనా సరే ఎంత లాజిక్ ఉన్నా ఎంత తెలివి ఉన్నా మనం ముందుకెళ్ళాలంటే మన దగ్గర క్యాపిటల్ లేకుంటే మనకి ఎక్కడో దగ్గర ఒక రెగ్యులేటెడ్ బాడీ అనేది ఉండాలి. రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉంటుందంటే మనం రెగ్యులేటెడ్ మార్కెట్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం పర్సనల్ లోన్ తీసుకోవడం కానీ, లేకుంటే కంపెనీ బ్యాంకుల దగ్గర లోన్ తీసుకోవడం కానీ, లేకుంటే బయట ఎక్కడన్నా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని మన కంపెనీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అనుకున్న టైంలో ఒకవేళ అతను మనకు డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఎమ్మడే తిరిగి ఇవ్వలేకపోతే అతను మన పైన అలిగేషన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ రెగ్యులేటెడ్ మార్కెట్లో అంటే డెబ్ట్ మార్కెట్ కానీ లేకుంటే షేర్ మార్కెట్ కానీ రెగ్యులేటెడ్ మార్కెట్లో ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రీ డిటర్మైన్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ మన పైన ఎటువంటి అలిగేషన్స్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది డెబ్ట్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తుంటారు, ప్లస్ ఆ కంపెనీని తొందరగా వాళ్ళు అనుకున్న లాజిక్ ప్రకారము కెపాసిటీ ఎక్స్పాండ్ చేసి వాళ్ళు అనుకున్న ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెబ్ట్ అనేది ఒక కంట్రీకి కానీ ఒక పర్సనల్ కానీ మంచిగా యూజ్ చేసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది. ఒకవేళ మంచిగా యూజ్ చేసుకుంటే మాత్రం అది మనకు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే దెన్ మనం ఒక పర్సనల్ లెవెల్ అయితే మనం డెబ్ట్ ట్రాప్లో పడే ఛాన్స్ ఉంటుంది. అంటే అనుకోకుండా ఆవేశపడి అప్పులు తీసుకుంటే దానికి ఏమవుతుందంటే మనకు డెబ్ట్ ట్రాప్లో పడి మనకు వచ్చే శాలరీకి దానికి ఈఎంఐకి అయిపోయి మనం అదే రౌండ్లో తిరుగుతుంటాం, కానీ మనకు ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి డెబ్ట్ అనేది డెబ్ట్ ఈజ్ ఎ వెల్త్ మల్టిప్లయర్ ఇఫ్ యూస్డ్ ఫర్ గ్రోత్. మన డెవలప్మెంట్ కోసం మన పెరుగుదల కోసం యూజ్ చేసుకుంటే అది మన వెల్త్ను మల్టిప్లై చేస్తుంది. ఒకవేళ మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మాత్రం మనం డెబ్ట్ ట్రాప్లో పడి అనవసరంగా లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫైనల్ మన కన్క్లూజన్ అంటే షేర్ మార్కెట్ కానీ
అంటే షేర్ మార్కెట్ కానీ క్యాపిటల్ మార్కెట్ ఉంటుందని, డెప్ట్ మార్కెట్ అంటే మనీ మార్కెట్ అనేది ఒక దేశానికి అనేది చాలా ముఖ్యం. ఎవరికైనా సరే మన దేశంలో ఎవరైనా సరే మనం వెల్త్ మల్టిప్లై చేసుకోవాలంటే మనకు ఎంతో కొంత సపోర్ట్ అనేది, ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఆ సపోర్ట్ అనేది మన లోకల్ లెవెల్ అనే కావచ్చు, అంటే లోకల్ లెవెల్ మనం డిపాజిట్ చేసే కూడా బ్యాంకులు ఆపిస్తాయి, లేకుంటే కొన్నిసార్లు ఇంటర్నేషనల్ బాడీస్ కూడా ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు కానీ, వాళ్ళు కూడా మన కంట్రీకి అప్పులు ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ మన కంట్రీలో గ్రోత్ పొటెన్షియల్ ఉందనుకుంటే అది మంచిగా డెవలప్ అవుతుందని ముందుగానే వాళ్ళు గ్రహించి వాళ్ళు మనకు అప్పులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు చాలా నచ్చింది అని, ఇది చాలా ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.